గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. నందమూరి ఫ్యాన్స్ లో ఎన్టీఆర్ అభిమానులు వేరు, మెగాభిమానుల్లో పవన్ ఫ్యాన్స్ వేరు. మెగా కాంపౌండ్ నుంచి అల్లు అర్జున్ ఆర్మీ సెపరేట్. ఇలా చూసుకుంటే కీలకమైన అభిమాన సంఘాలన్నీ ఎప్పుడో చీలిపోయాయి. ఇప్పుడు ఆ విభజన రేఖ మరింత స్పష్టంగా కనిపిస్తోంది. మొన్నటి వరకు నందమూరి అభిమానులంతా ఒకటే. ఎన్టీఆర్ సినిమా వచ్చినా, బాలకృష్ణ లేదా కళ్యాణ్ రామ్ సినిమా వచ్చినా మూకుమ్ముడిగా వీళ్ల మద్దతు ఉండేది. అయితే ఈ మధ్య ఈ ఫ్యాన్స్ లో కూడా చీలిక స్పష్టంగా కనిపిస్తోంది. నందమూరి అభిమానుల్లో తారక వర్గం ఇప్పుడు సెపరేట్ అయింది. వీళ్లు బాలకృష్ణ సినిమాల్ని ఎంకరేజ్ చేయటం లేదు. పైపెచ్చు బాలయ్య సినిమా రిలీజ్ అయినప్పుడు ఇతర హీరోల అభిమానులతో కలిసి ట్రోలింగ్ చేయడానికి కూడా వెనకాడటం లేదు. మొన్నటి వరకు తెర వెనుక ఉన్న ఈ నిజం తాజాగా బాలయ్య చేసిన ఒకే ఒక్క పనితో ఓపెన్ సీక్రెట్ అయింది. ఎన్టీఆర్ ఘాటు వద్ద ఏర్పాటు చేసిన తారక్ ఫ్లెక్సీల్ని తీసేయమని స్వయంగా బాలయ్య చెప్పటం, ఆ వెంటనే ఫ్లెక్సీల్ని అక్కడి నుంచి పీకేయడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. ఈ సందర్భంగా నందమూరి అభిమాన సంఘాల్లో వేరుకుంపటి ప్రత్యక్షంగా కనిపించింది. పెద్ద ఎన్టీఆర్ వీరాభిమానుల్లో పెద్ద వయసు వాళ్లు, టీడీపీ సానుభూతి పరులు బాలకృష్ణ వైపు ఉంటే, యూత్ అంతా తారక పక్షం చేరింది. మరీ ముఖ్యంగా బాలకృష్ణకు చెందిన సామాజిక వర్గంలో ఈ చీలిక స్పష్టంగా కనిపిస్తోంది. మెగా కాంపౌండ్లో వేరుకుంపట్లు ఎప్పుడో మొదలయ్యాయి. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ కాంపౌండ్కు దూరమయ్యాడో అప్పుడే ఆయన అభిమానులంతా ఇతర మెగా హీరోలకు దూరమయ్యారు. పవనిజం అనే పేరు పెట్టుకుని తమకు తాముగా ప్రత్యేక అభిమాన వర్గాన్ని సృష్టించుకున్నారు. తాము కేవలం పవన్ సినిమాలు మాత్రమే చూస్తామని, ఇతర మెగా హీరోలతో తమకు సంబంధం లేదని బహిరంగంగా చెప్పే ఫ్యాన్స్ కోకొల్లలు. ఇలాంటి వేరుకుంపటి ఇంకోటి కూడా ఉంది. అదే అల్లు అర్జున్ ఆర్మీ. తన అభిమాన సంఘాలకు బన్నీ స్వయంగా ఈ పేరు పెట్టుకున్నాడు. ఇటు చిరంజీవికి అటు పవన్ కళ్యాణ్కు సంబంధం లేకుండా తనకంటూ ఓ అభిమాన గణాన్ని సిద్ధం చేసుకుని దాన్ని పెంచి పోషించే పనిని దిగ్విజయంగా కొనసాగిస్తున్నాడు. మెగా ఫ్యాన్స్ అని సంబోధించే అల్లు అర్జున్ ఇప్పుడు అదే ఫ్యాన్స్ ని ఆర్మీగా పిలుస్తూ అందులో చాలా మందిని తన వైపు తిప్పుకున్నాడు. ప్రస్తుతానికి అక్కినేని నాగేశ్వరరావు, ఘట్టమనేని కృష్ణ ఫ్యాన్స్ మాత్రమే కాస్త కలివిడిగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. వీళ్ల ఫ్యాన్ గ్రూపుల్లో ప్రస్తుతానికి చీలికలు లేవు. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.